వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఈ ప్రోగ్రామ్ రూపకల్పన చేసి దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఆదివాసీ నాయకత్వ పెంపుకు సంబంధించిన భాగంగా ఇప్పటికే 3-4 జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ సొంత కార్యాలయంలో 3 రోజుల పాటు మీ అందరికీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడి పక్షాన మరియు కొత్త పార్టీ శ్రేణుల పక్షాన మీకు ఆతిథ్యం ఇస్తూ మరి బెల్లయ్య నాయక్ గారు ఈ కార్యక్రమం నిర్వహిస్తారో మీ అందరికీ ఒకసారి కరీంనగర్ జిల్లా మంత్రులుగా మనందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈ వేదికలో నాతో పాటు గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు, వేదిక మీద పెద్దలు, ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ మరొకసారి పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి సంబంధించినటువంటి లేదా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఛాంపియన్ పార్టీ. మన పార్టీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక న్యాయం పట్ల ఆలోచించేటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే అభివృద్ధి చెందగలిగినాం. ఇప్పటి వరకు కూడా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ మనకు ఒక నావిక లాంటిది, నౌక లాంటిది, మనందరం కూడా గమ్యం చేరడానికనే మాట సందర్భంగా మన నాయకులు దివంగత జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో ఆదివాసులకు గిరిజనులకు సంబంధించినటువంటి మాట లేకుండా తీసుకోలేదు నిర్ణయం అనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అందుకే ఇలా మరి మన చరిత్రలో మనం ఏ విధంగా ఆదివాసుల పోరాటం జరిగింది, గిరిజనులకు ఏ విధంగా చట్టాలు మారుకుంటా వచ్చినాయి, ఏ విధంగా న్యాయం జరిగింది, ప్రజాస్వామ్యంలో మనం ఏ స్థానం నుంచి ఎక్కడి దాకా ఎదుగుతూ ఉన్నాం, ఇంకా ఎదగాల్సిన గమ్యం చేరాల్సింది ఏంటి, సమాజంలో మనందరం కూడా ఒక సామాజిక న్యాయంగా అందరితో పాటు సమానంగా ఉండేటువంటి స్థితికి అందరం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదగాలంటే మనం ఇంకా తీసుకోవాల్సిన చర్యలేంది అనేటువంటి ఒక ఈ రౌండ్ టేబుల్ చర్చల ద్వారా, ఈ శిక్షణ ద్వారా తప్పకుండా మనం భవిష్యత్తులో ఒక మార్గదర్శనం చేసుకొని ముందుకు పోతామనేటువంటి ఆకాంక్షను సందర్భంగా వ్యక్తం చేస్తున్నాం. బెల్లయ్య నాయక్ గారు నాకు చాలా 20 సంవత్సరాల నుంచి ఒక ఉద్యమ నాయకుడిగా పరిచయం ఉంది. ఎప్పుడు కూడా ఉద్యమము, నిర్మాణము, భావజాల వ్యాప్తి, సంఘంలో ఉండబడేటువంటి ఈ సంస్కరణలు సంఘం ద్వారా సమాజానికి లాభం చేయాలనేటువంటి ఒక ఆలోచన స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి. ఇలా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తా ఉన్నా. మేము విద్యార్థి సంఘ రాజకీయాల్లో విద్యార్థుల పక్షాన పోరాటం సందర్భంలో వారు ఒకటే గిరిజనులకు సంబంధించిన, ఆదివాసులకు సంబంధించిన సామాజిక న్యాయంలో హక్కుల కోసం పోరాడుతూ ఇలా ఒక గిరిజన నాయకుడిగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్గా గిరిజన అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. వారు తప్పకుండా వారి ఆలోచన ఎంతసేపు పార్టీ పట్ల క్రియాశీలకంగా పార్టీలో ఉన్నటువంటి నాయకత్వంతో కూడా అన్ని రాష్ట్రాల్లో అంటే ఎక్కువగా తెలంగాణలో ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించినటువంటి అవకాశం ఇవ్వాలి, గిరిజనులకు న్యాయం జరగాలి, గిరిజనులకు న్యాయం జరిగే విధంగా మన వాళ్ళందరినీ చైతన్యం చేయాలనేటువంటి ఆలోచనతో బెల్లయ్య నాయక్ గారు తీసుకున్న ఈ కార్యక్రమానికి మేమందరం కూడా హృదయపూర్వకంగా, నైతికంగా అన్ని రకాలుగా మద్దతునిస్తూ తప్పకుండా ఈ పూర్తిదాయకమైనటువంటి శిక్షణ భవిష్యత్ తరానికి తప్పకుండా ఒక మార్గాన్వేషణగా మరి వచ్చేటువంటి వ్యవస్థలో గొప్పగా ఒక మార్పు రావడానికి కారణం అవుతుందన్నటువంటి ఆకాంక్ష వ్యక్తం చేస్తాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, నేను, లక్ష్మణ్ కుమార్ గారు ఇతరున్నాం. ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వచ్చినాడు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.